ఇతరులలో లోపాన్ని వెతకడం వల్ల మీకు వచ్చేది ఏమీ లేదు. మీకు మనశ్శాంతి లేకపోవడం తప్ప ఇంకేమీ రాదు. మనం మాట్లాడే మాటలను న్యాయమైన ఉండాలి, లేదా నిజమైన ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే నీ మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఏదో ఒకరోజు నీ ముందు ఉన్న సమస్య చిన్నదా, పెద్దదా అని కాదు, నువ్వు ఎంత బలంగా నిలబడ్డావ్ అనేది ముఖ్యం. నీ కథను మార్చుకోవాలంటే ఆ సమస్యకు ఎదురెళ్ళి పోరాడు. అంతేగాని భయపడిపోయి అక్కడే కూర్చుంటే ఏది మారిపోదు. ఎంత గొప్ప బంధమైనా ఏదో ఒక సమయంలో మనల్ని వదిలి వెళ్ళక తప్పదు. చివరి వరకు మనతో ఉండేది వాళ్ల జ్ఞాపకాలు మాత్రమే. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానుల ద్వారా పాకి, మూర్ఖుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. సహాయం కోరి ప్రతి ఒక్కడూ బిచ్చగాడు కాదు. కాని సహాయం చేసే ప్రతి ఒక్కడూ దేవుడే. సంపద ఏముంది, ఎలాగైనా వస్తుంది. కాని సంతోషం కదా కావాల్సింది. అదే కదా జీవితం అంటే. మనిషి తన సంతోషాన్ని వస్తువుల్లో వెతకటం మొదలుపెట్టినప్పుడు నుండి నిజమైన సంతోషం కనిపించకుండా పోయింది. లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు పిచ్చివాడిలా అనిపిస్తావు కాని గెలిచాక గొప్పవాడిలా కనిపిస్తావు. ఒక్కసారి గట్టిగా ప్రయత్నించి చూడు, గెలిస్తే గొప్పవాడివి అవుతావు. ఓడిపోతే గెలవడానికి కావలసిన అనుభవాన్ని సాధిస్తావు. చిన్న చిన్న విషయాలకు గొడవపడి, కోపడి, అలిగి, మళ్ళీ ఏం జరగనట్టు మాట్లాడేవారు మీ జీవితంలో ఉంటే అస్సలు వదులుకోకండి. ఎందుకంటే వారి మనసులో ప్రేమ తప్ప మరి ఏమీ ఉండదు. నిన్ను ఓడించే శక్తి ఓటమికి ఉంటే గెలిపించే సత్తాని ఓపికకు ఉంది. సమస్య ఏదైనా చూసేవారికి ఒకలా, వినేవారికి ఒకలా కనిపిస్తుంది. అనుభవిస్తున్న మనకు మాత్రమే తెలుస్తుంది. ఆ బాధ ఎంత భారము అనేది నీ కోపాన్ని మనుషులపై, వస్తువులపై చూపించడం కాదు. నువ్వు ఉన్న ఈ పరిస్థితులపై, నువ్వు ఎదుర్కోవాల్సిన సమస్యలపైన చూపిస్తే జీవితంలో అనుకోలేనంత స్థాయికి నువ్వు వెళ్ళగలుగుతావు. లేదు అలాగే ఉంటాను అనుకుంటే చాలామందిని దూరం చేసుకోవాల్సి వస్తుంది. గొడవలు లేని బంధాలు అందమైనవి. గొడవలు ఉన్న విడిపోని బంధాలు చాలా అద్భుతమైనవి. కొన్ని సందర్భాల్లో గొడవల వల్లే బంధం బలపడుతుంది.